ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. 11వ ప్రపంచ గ్రీన్ ఎకానమీ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ వచ్చేసి దుబాయ్. ప్రపంచ గ్రీన్ ఎకానమీ సమ్మిట్ 2025 11వ ప్రపంచ గ్రీన్ ఎకానమీ సమ్మిట్ 2025 అక్టోబర్ 2, 2025న ప్రారంభమైంది. ఈ సమ్మిట్‌ను దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ సమ్మిట్‌కు 30 దేశాల నుంచి 3,300 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సమ్మిట్‌లో అధికారులు, విద్యావేత్తలు, పెట్టుబడిదారులు మరియు 80 మంది గ్లోబల్ స్పీకర్లు పాల్గొన్నారు. ఇక 11వ ప్రపంచ గ్రీన్ ఎకానమీ సమ్మిట్ యొక్క థీమ్ వచ్చేసి ఇన్నోవేటింగ్ ఫర్ ఇంపాక్ట్, యాక్సలరేటింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ది గ్రీన్ ఎకానమీ. ఇక ఈ సమ్మిట్‌లో దృష్టి సారించిన అంశాలు వివరాలు చూసుకుంటే, పునరుత్పాదక శక్తిని విస్తరించడం, అలాగే ఆర్థిక నమూనాలను అభివృద్ధి చేయడం, అలాగే వాతావరణ జవాబుదారీతనం మరియు పారదర్శకతను పెంపొందించడం, అలాగే గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్ మరియు ఫైనాన్సింగ్ విధానాలను బలోపేతం చేయడం. ఇక లాస్ట్‌దొచ్చేసి వాతావరణ ఉద్యమాలలో యువకుల నాయకత్వం మరియు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం. గజ్ రక్షక్ యాప్ మధ్యప్రదేశ్‌లో ఏనుగులను పర్యవేక్షించడానికి మరియు మానవ ఏనుగుల సంఘర్షణలను తగ్గించడానికి బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్‌లో గజ్ రక్షక్ యాప్‌ను ప్రారంభించారు. మధ్యప్రదేశ్ అటవీ శాఖ, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ట్రస్ట్ మరియు కల్ప్ వాగ్ కంపెనీలు సంయుక్తంగా ఈ యాప్‌ను అభివృద్ధి చేశాయి. ఇక ఈ యాప్ యొక్క పనితీరు చూసుకుంటే, గజ్ రక్షక్ యాప్ ఏనుగుల కదలికలు మరియు ప్రవర్తనతో సహా రియల్ టైమ్ లొకేషన్ డేటాను అందిస్తుంది. అలాగే ఏనుగులు గ్రామాల దగ్గరకు వస్తే అధికారులకు ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లు, వాయిస్ కాల్లు మరియు సైరన్ల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తుంది. అలాగే ఏనుగు ఉన్న 10 కిలోమీటర్ల పరిధిలో గల సమాచారాన్ని ఈ యాప్ అందిస్తుంది. ఈ యాప్ వాడకంపై సంబంధిత అధికారులకు సెప్టెంబర్ 26 నుంచి సెప్టెంబర్ 29 తేదీలలో శిక్షణ ఇచ్చారు. ఇక బాంధవ్‌గఢ్‌లో ప్రస్తుతం 65 ఏనుగులు నివాసం ఉంటున్నాయి. 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులు నెలకొల్పిన తెలుగు పండుగ. తెలంగాణలో గౌరీ దేవతను పూజిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ స్త్రీ శక్తి మరియు శ్రేయస్సుకు ప్రతీకగా నిలుస్తుంది. అయితే హైదరాబాద్‌లోని సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన బతుకమ్మ వేడుకలు 2 గిన్నిస్ ప్రపంచ రికార్డులు సాధించాయి. మొదటిది 64 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పు, 7 టన్నుల భారీ బరువైన బతుకమ్మను తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. ఈ భారీ బతుకమ్మను సుమారు 300 మంది 72 గంటల పాటు తయారు చేశారు. ఇక ఈ వేడుకల్లో నిర్వహించిన నాట్యం అతిపెద్ద జానపద నాట్యంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఈ నాట్యంలో 1354 మంది మహిళలు పాల్గొన్నారు. ఇక ఈ 2 గిన్నిస్ రికార్డులతో బతుకమ్మ పండుగకు జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చింది. అలాగే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి తెలిసేలా చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ నియామకం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్‌గా శిరీష్ చంద్ర ముర్ము నియమితులయ్యారు. ప్రస్తుతం డిప్యూటీ గవర్నర్‌గా కొనసాగుతున్న రాజేశ్వరరావు స్థానంలో ఈయన నియమితులయ్యారు. అక్టోబర్ 9, 2025 నుంచి 3 సంవత్సరాల పాటు శిరీష్ చంద్ర ముర్ము ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇక శిరీష్ చంద్ర ముర్ము గురించి వివరాలు చూసుకుంటే, ఇంతకుముందు ఈయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలు అందించారు. అలాగే బ్యాంకింగ్ పర్యవేక్షణ, నియంత్రణ మరియు
ఆర్థిక విధాన రూపకల్పనలో అపారమైన అనుభవం కలిగి ఉన్నాడు. ఇక సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. వారి వివరాలు చూసుకుంటే, మొదటిది ద్రవ్య విధానం. వడ్డీ రేటు విధానాలను నిర్ణయించడం, అమలు చేయడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. రెండవది ఆర్థిక మార్కెట్ల నియంత్రణ. కరెన్సీ మరియు మూలధన మార్కెట్లను పర్యవేక్షించే బాధ్యతను నిర్వహిస్తారు. మూడవది బ్యాంకింగ్ నియంత్రణ మరియు పర్యవేక్షణ. ఆర్థిక సంస్థలను పర్యవేక్షించే బాధ్యతలను వీరు నిర్వహిస్తారు. ఇక నాలుగవది ఇతర నియంత్రణ విధులు. చెల్లింపు వ్యవస్థలు మరియు రిస్క్ నిర్వహణ బాధ్యతలు వీరు నిర్వహిస్తారు. అయితే శిరీష్ చంద్ర ముర్ముకు ఇంకా ఎటువంటి పోర్ట్ఫోలియో కేటాయించలేదు. అయితే దీనిపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సిఐఎస్ఎఫ్కు కొత్త చీఫ్ నియామకం. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కు సంబంధించి 2 కీలక బదిలీలు జరిగాయి. మొదటిది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కు డైరెక్టర్ జనరల్గా ప్రవీణ్ రంజన్ నియమితులయ్యారు. ఇతను ఆర్ఎస్ భట్టి పదవీ విరమణ తర్వాత సిఐఎస్ఎఫ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఇక రెండవది ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ డైరెక్టర్గా ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. అయితే వీరిద్దరూ 1993వ బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు. బాల్య వివాహ రహితంగా మరో జిల్లా. ఛత్తీస్గఢ్లోని బాలోద్ జిల్లా బాల్య వివాహ రహిత జిల్లాగా అవతరించింది. గత 2 సంవత్సరాలలో బాల్య వివాహాలకు సంబంధించి ఈ జిల్లాలో ఎటువంటి కేసులు నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలోని 436 గ్రామ పంచాయతీలను, 9 అర్బన్ బాడీలకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించిన కేంద్రం బాలోద్ జిల్లాను చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా ప్రకటించింది. అయితే ఇప్పటికే ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్ జిల్లాను చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా ప్రకటించిన విషయం తెలిసిందే. 2025 వరల్డ్ పారా ఆర్చరీలో ఇండియాకు గోల్డ్. సౌత్ కొరియాలో జరుగుతున్న 2025 వరల్డ్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్లో ఇండియాకు గోల్డ్ మెడల్ దక్కింది. మహిళల కాంపౌండ్ ఓపెన్ కేటగిరీలో శీతల్ దేవి గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్ మ్యాచ్లో 3 సార్లు ప్రపంచ ఛాంపియన్ మరియు పారాలింపిక్ బంగారు పతక విజేత అయిన వజ్నూర్ క్యూర్ గిర్డీను 146-143 స్కోరుతో శీతల్ దేవి ఓడించి బంగారు పతకాన్ని గెలిచింది. ఇక ఈ టోర్నీలో శీతల్ మరో 2 మెడల్స్ కూడా సాధించింది. ఉమెన్స్ కాంపౌండ్ ఓపెన్ టీమ్ కేటగిరీలో సరితతో కలిసి సిల్వర్ సాధించగా, కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఓపెన్ కేటగిరీలో తోమన్ కుమార్తో కలిసి కాంస్య పతకం గెలుచుకుంది. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, భారతదేశ అటార్నీ జనరల్గా ఎవరు పునర్నియామకం అయ్యారు? ఏ. రఘురామ్ భట్, బి. ఆర్. వెంకటరమణి, సి. డివి శ్రీనివాస్, డి. విజయ్ కుమార్ కౌశిక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఆర్. వెంకటరమణి. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాకు కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. డాక్టర్ కనత్ దాస్, బి. డాక్టర్ వీరేందర్ సింగ్, సి. డాక్టర్ రోహిత్ కృష్ణ, డి. డాక్టర్ సుబ్రహ్మణ్యం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, డాక్టర్ కనత్ దాస్. ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 యొక్క లోగోను ఎవరు ఆవిష్కరించారు? ఏ. రాజ్నాథ్ సింగ్, బి. నరేంద్ర మోడీ, సి. అమిత్ షా, డి. అశ్విని వైష్ణవ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, అశ్విని వైష్ణవ్.
12వ పారా వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియా ఎన్ని రజత పతకాలు గెలుచుకుంది? ఏ 6, బి 7, సి 9, డి 10. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 9. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్‌గా ఎవరు ఎన్నికయ్యారు? ఏ రవీంద్ర సిన్హా, బి మానస్ జైస్వాల్, సి శిరీష్ చంద్ర ముర్ము, డి ప్రదీప్ కృష్ణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి శిరీష్ చంద్ర ముర్ము. రాజ్యసభలో ఏదైనా రాష్ట్రం యొక్క ప్రాతినిధ్యం దేని ఆధారంగా ఉంటుంది? ఏ రాష్ట్ర జనాభా, బి రాష్ట్ర విస్తీర్ణం, సి ప్రతి రాష్ట్రానికి నిర్ణీత అభ్యర్థుల సంఖ్య, డి ప్రతి రాష్ట్రం నుంచి లోక్సభలో ప్రాతినిధ్యం సంఖ్య. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాష్ట్ర జనాభా. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 ప్రకారం రాజ్యసభలో 250 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 12 మంది సభ్యులను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. అలాగే 238 మంది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు ఉంటారు. ఇక ప్రతి రాష్ట్ర జనాభా ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చారు? ఏ 42వ సవరణ చట్టం 1972, బి 44వ సవరణ చట్టం 1974, సి 86వ సవరణ చట్టం 2002, డి 92వ సవరణ చట్టం 2003. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 86వ సవరణ చట్టం 2002. 2002 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 21ఏలో ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చారు. ఈ సవరణ ప్రకారం 6 సంవత్సరాల వయసు వచ్చే వరకు పిల్లల సంరక్షణ మరియు విద్యను అందించాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎదుర్కోవడానికి సాయుధ దళాలను మోహరించడానికి కేంద్రానికి అధికారం ఇచ్చిన సవరణ ఏది? ఏ 42వ రాజ్యాంగ సవరణ చట్టం, బి 44వ రాజ్యాంగ సవరణ చట్టం, సి 46వ రాజ్యాంగ సవరణ చట్టం, డి 48వ రాజ్యాంగ సవరణ చట్టం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 42వ రాజ్యాంగ సవరణ చట్టం. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 సంవత్సరంలో చేశారు. భారత రాజ్యాంగం చేసిన 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా శాంతి భద్రతలను ఎదుర్కోవడానికి ఏ రాష్ట్రంలోనైనా సాయుధ దళాలను మోహరించే అధికారాన్ని కేంద్రానికి కల్పించారు. గతంలో జాతీయ షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల కమిషన్ను 2 వేరువేరు సంస్థలుగా విభజించిన సవరణ ఏది? ఏ 87వ రాజ్యాంగ సవరణ చట్టం, బి 89వ రాజ్యాంగ సవరణ చట్టం, సి 91వ రాజ్యాంగ సవరణ చట్టం, డి 99వ రాజ్యాంగ సవరణ చట్టం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 89వ రాజ్యాంగ సవరణ చట్టం. 89వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 2003 సంవత్సరంలో చేశారు. ఈ సవరణ చట్టం ప్రకారం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ను 2 వేరువేరు సంస్థలుగా విభజించింది. ఆర్టికల్ 338 ప్రకారం షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ను నియమించగా, ఆర్టికల్ 338ఏ ప్రకారం షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ను నియమించింది. ఉమ్మడి జాబితా మరియు రాష్ట్ర జాబితా మధ్య విభేదాలు ఏర్పడితే ఏది చెల్లుతుంది? ఏ కేంద్ర జాబితా,
బి. రాష్ట్ర జాబితా, సి. ఉమ్మడి జాబితా, డి. అవశేష జాబితా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితా మరియు రాష్ట్ర జాబితా మధ్య విభేదాలు తలెత్తితే కేంద్ర జాబితా చెల్లుతుంది. అలాగే కేంద్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా మధ్య విభేదాలు తలెత్తితే కేంద్ర జాబితా చెల్లుతుంది. ఇక ఉమ్మడి జాబితా మరియు రాష్ట్ర జాబితా మధ్య విభేదాలు తలెత్తితే ఉమ్మడి జాబితా చెల్లుతుంది. క్వశ్చన్ ఆఫ్ ది డే. ఇండియాలో ఏ కొండలను బ్లూ మౌంటైన్స్ అని పిలుస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.